మరిక ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోని మనందరి ముందుకి తీసుకురాబోతున్న మా ఫోటోగ్రఫర్ రమేష్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. తిరువీర్ గారు, మీరు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో గురించి చెప్పే ముందు మాకు మీ ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి తెలుసుకోవాలని ఉంది. నేను చేసుకోలేదండి, అంటే అప్పటికి అడిగారు కానీ అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ చేస్తే నేను యాక్ట్ చేయాల్సి వస్తుందని వద్దన్నాను. నిజంగానే చేసుకోలేదు, నేను రిక్వెస్ట్ చేసినా కూడా చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇంట్లోనే ఉంటున్నారు కదా, సో యాక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఇంట్లో ఎలాంటి డిస్కషన్లు ఉంటాయండి? కొంచెం ఆఫ్ ది కెమెరా చెప్తా. అలాగుండి. ఓకే అండి, ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రోజు చాలా నేరేషన్స్ వింటూ ఉంటాను. చాలా వరకు కామెడీ సబ్జెక్టులు ఏవైతే వస్తూ ఉంటాయో ఇవి కామెడీ ప్రధానంగా ఉన్నాయంటారు కానీ చెప్పేవాళ్ళు నవ్వరు, నేను నవ్వను, నేరేషన్ అయిపోతుంది. ఇది కామెడీ సినిమా అన్నారు కదా అని వాళ్ళు వెళ్ళాక డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటివి విని 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 అలసిపోయిన తర్వాత ఒకరోజు వేరే ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఈ కథ వినాల్సి వచ్చింది. సరే రోజు వినే 2-3 కథల్లో ఇదొకటి అనుకొని విన్న తర్వాత తను స్టార్ట్ చేసినప్పటి నుంచి కథ అయిపోయే వరకు నవ్వుతూనే ఉన్నాను కుర్చీలో. సో ఇంకా అప్పుడు నేను ఇంకేం ఆలోచించాల, ఈ సినిమా చేయాలి, వేరే సినిమాతో క్లాష్ వచ్చినా ఉన్నా బిజీగా ఉన్నా ఎలా ఉన్నా ఈ సినిమా చేయాలనుకున్నాను. అండ్ సినిమా మొత్తం యంగ్ టీం, కొత్త వాళ్ళు. మార్కెట్ చూసుకుంటున్నప్పుడు ప్రీ అప్రూవల్ ఉందా, లేకపోతే ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ హౌస్ ఉందా, లేకపోతే మార్కెట్లో ఎంత పెడితే ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్స్ జరుగుతున్న టైంలో మేము సినిమా తీస్తానని ధైర్యంగా ముందుకు వచ్చారు సందీప్ గారు. అండ్ థ్యాంక్ యూ సందీప్ గారు. ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ని నమ్మి రిస్క్ చేసి ఒక ప్రాజెక్ట్ సెటప్ చేస్తున్నప్పుడు నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను ఒక మంచి కథని సపోర్ట్ చేయడానికి అనిపించినప్పుడు నేను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పపెట్ షో అని స్టార్ట్ చేసి అసోసియేట్ అయ్యాను. సో నేనేం ప్రొడ్యూస్ చేయలేదండి, నా డేట్సే ఇన్వెస్ట్ చేశాను. సో అలా అనుకోవచ్చు, కొలాబరేషన్ ఇది. సో ఎవరు దయచేసి నేను ప్రొడ్యూస్ చేస్తానని కథలతో మాత్రం రావద్దే. సంవత్సరానికి ఒక సినిమా, ఇది నా నమ్మకాన్ని నిలబెడితే సంవత్సరానికి ఒక సినిమా ఇలా రిస్క్ చేసి నేను డేట్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా సగానికి పైగా నా ఫ్రెండ్సే. జార్జ్ రెడ్డికి పనిచేసినప్పటి నుంచి సురేష్ బొబ్బిలన్నతో పరిచయం ఉంది, సోము ఫ్రెండే, ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన ఫ్రెండే. అందరినీ ఒక్కొక్కరిని పోగు చేసి, అండ్ నేను నాటకాల రోజుల్లో జోగారావు గారితో, భాషా గారితో వర్క్ చేసిన అనుభవం ఉంది వాళ్ళని తీసుకొని. అండ్ సర్ప్రైజింగ్గా ఏంటంటే రోహన్ తను 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు మేము ట్రైన్ చేసేవాళ్ళం డ్రామా జూనియర్స్లో. వాడు రీటేక్ అడిగాడు, నాకు ఆ టేక్ నచ్చలేదు, నేను మళ్ళీ చేస్తానని. మోర్ దెన్ అన్ యాక్టర్ నాకు గురువుగా చాలా సంతోషం వేసింది. ఏంటి వీడు రీటేక్ అడుగుతున్నాడా, ఇంత పెద్దోడు అయిపోయాడు, ఆడికి ఒక క్లారిటీ ఉందని. సో రోహన్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా గురించి చెప్తే ఎప్పుడు కూడా మేము అరకు వెళ్ళాం, ఇందాక చెప్పినట్టు పిక్నిక్గా. నిజంగానే క్రేన్ వాళ్ళు, కెమెరా వాళ్ళు ఎప్పుడు వీలైతే వాళ్ళు సెపరేట్గా వంటలు చేసుకుని మేము ఈరోజు చేపలు వండుకున్నాం, ఈరోజు చికెన్ వండాం, మీకు ఏమైనా కావాలని అడిగేవాళ్ళు. అసలు షూటే వంటలే. మళ్ళీ బ్రేక్ దొరికితే మేము వెళ్ళి చిలకడ దుంపలు కాల్చుకోవడం వల్ల సరదాగా టూర్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇది షూట్ కంటే నిజంగా ఇది పిక్నికే. సో ఈ చిన్న సినిమాని అందరూ సపోర్ట్ చేయగలిగితే, ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఇంత మంచి సినిమాగా డెవలప్ చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు రాహుల్. అండ్ ఇది హోల్ ఫ్యామిలీ కూర్చొని సరదాగా నవ్వుకునే సినిమా. కొందరు వ్యక్తుల్ని, ఒక ఊరిని మన కళ్ళ ముందు చూసినంత హాయిగా మీరు వాళ్ళని డైరెక్ట్గా చూసిన ఫీలింగ్ వస్తుంది, అంత న్యాచురల్గా తీశారు. సౌండ్ చాలా బాగా వచ్చింది, యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఇంకా రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ శేఖర్ గారు, మీ హెల్త్ బాగాలేకపోయినా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విజయ్, డిజిటల్గా లాంచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్, వాచ్ ద షో ఆన్ November 7th. సో ఎస్, క్విక్గా ఒక చిన్న ఇంటరాక్షన్ విత్ మీడియా చేసేద్దాం సార్. ఒక్కసారి ఒక మైక్ అటువైపు పాస్ చేయరా? ఎస్ ప్లీజ్. టెన్షన్ రా, పూజ రోజు తడిసాను బనీ వేసుకొచ్చా. హాయ్ తిరువీర్ గారు. హాయ్ సార్.
టీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అంటే మీరు చెప్పినట్టే ఒక ఊర్లో కొన్ని పాత్రలు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే మీరు మసూదా తర్వాత హిట్ కొట్టిన తర్వాత అంటే ఇంత టైం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బేసిక్గా ఎవరైనా కూడా ఏంటంటే హిట్ ఫామ్లో ఉన్నప్పుడు వచ్చిన కథలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆలోచిస్తారు కానీ బట్ ఇంత టైం తీసుకోవడానికి ఇంత టైం ఇన్వెస్ట్ చేశారు డేట్స్ కన్నా కూడా సార్. ఏంటి రీజన్? అంటే ఈ మధ్యకాలంలో కూడా రోజు కథలు విన్నా మనకు నచ్చేవి చాలా అరుదుగా దొరుకుతుంటాయి సార్. అందులో కూడా నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని షూట్ స్టార్ట్ చేశాను కూడా. కొన్ని కారణాల వల్ల సినిమా కూడా వ్యవసాయం లాంటిదే, పురుగు ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి కొన్ని స్టేజెస్లో నా ప్రాజెక్ట్స్ ఆగాయి. అవి ఎప్పటికి వస్తాయో తెలీదు. సో వర్క్ అయితే కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. అవి బయటికి రాకపోవడం వల్ల గ్యాప్లా కనబడుతుంది. అయితే ఈ సినిమాకి కో ప్రొడ్యూసేషన్ అన్నారు కదా సార్, అంటే బడ్జెట్ వైజా లేదంటే మీ ఓన్లీ నా డేట్స్ సార్? అదే అంటే మీ ఇన్పుట్స్ ఏమన్నా ఇచ్చే స్వేచ్ఛ ఉంటుందా లేదంటే కనుక బడ్జెట్ వైజ్? లేదు సార్, అంటే కొత్త ప్రొడ్యూసర్ చిన్న సెటప్లో చేస్తున్నప్పుడు నా రెమ్యూనరేషన్ కూడా వాళ్ళకి భారం అవ్వకూడదు, క్వాలిటీ మీద పడకూడదు, రేపు పొద్దున సినిమా చూసేప్పుడు ఆ ఇబ్బందులు కలగకూడదు అనేసి నేను అలా జాయిన్ అయ్యాను. డైరెక్టర్ గారు అంటే ఆయన చెప్పినట్టే తిరువీర్ గారు చెప్పినట్టు అంటే చాలా చిన్న పాయింట్ అంటే ప్రీ వెడ్డింగ్ షో అనే దాన్ని నమ్మి దాని మీద మొత్తం సినిమా చేయడం అనేది. సో బట్ లేయర్స్ ఏముంటాయి దీంట్లో నెక్స్ట్ వేరే అంటే కొంతమంది కథలా లేదంటే ఇదే దీన్నే అందరికి ఆపాదించి కథలా చేశారు? ఎలా ఉండబోతుంది సినిమా? లేదండి, ఎక్కువ కథలు ఏమి ఉండవు. ఒకటే స్టోరీ, సింగిల్ స్టోరీ. ఒక విలేజ్లో ఒక ఫోటోగ్రాఫర్ కథ. ఆ ఫోటోగ్రాఫర్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే దానివల్ల ఆ ఫోటోగ్రాఫర్ లైఫ్ ఎలా మారింది అనేదే కథ. సో లేయర్స్ ఏమి ఉండవు. అంటే లేయర్స్ అంటే కథలో లేయర్స్ ఉంటాయి కానీ ఇంకా అంటే ఇది మన ప్లాట్స్ అంతే. ఆయన కథే కంప్లీట్గా ఒక రమేష్ అన్న ఒక ఫోటోగ్రాఫర్ కథే ఇది కంప్లీట్గా అంతే. ఇంకా అంతేగాని ఒక 2-3 కథలు కలిపి ఆ టైప్ అయితే ఏం కాదు ఇది. హలో అండి, టీజర్ చాలా బాగుంది తిరువూరు గారు అండ్ వెయిటింగ్ ఫర్ దిస్. అండ్ అంటే ఈ ఫోటో షూట్స్ గురించి మాట్లాడితే అదొక పెద్ద టాపిక్ అయిపోతుంది. రీసెంట్గా కొన్ని మనం ఫోటో షూట్స్ చూస్తుంటే బురదల్లో వీటిల్లో కూడా దిగి మరీ ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. అంటే చాలా వరస్ట్గా వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కడి వరకు లిమిట్ దాటేసి ఫోటోషూట్లు చేసుకుంటున్నారు కదా, దాన్ని కూడా ఏమైనా మీరు అడ్రస్ చేశారు ఈ సినిమాలో? లేదండి, అంటే ఓన్లీ ఒక కథ, అంటే ఒక జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం వల్ల ఫోటోగ్రాఫర్ జీవితం ఎన్ని రకాలుగా మలుపు తిరిగిందన్న దాని మీదే ఉండింది. అండ్ ఆ సైడ్ అయితే మేము తీసుకోలేదు. అండ్ తను చాలా పర్టికులర్ ఏంటంటే ఏది చెప్పినా నాకు ఇది కాదండి, నేను ఇలాగే అనుకున్నానండి అనే దానికి ఫస్ట్ నుండి ఈ రోజు వరకు కూడా తను ఏదైతే నమ్మాడో దాని మీదే స్టిక్ అని అయి ఉన్నాడు, పక్కకు జరగలేదు ఎక్కడ కూడా. అండ్ ఇది ఓన్లీ వెడ్డింగ్ ఫోటో దాని గురించే ఉంటుందా స్టోరీ అంతా? కొందరి జీవితాలు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఎలా మారాయి అన్నది కదండి. అది కొంచెం అంటే మరీ ప్రీచిగా ఎక్కడ ఉండదు. సరదాగా సినిమా చూస్తున్నంతసేపు 2 గంటలు నవ్వుతూ ఉంటారు, మీకు టైం కూడా తెలియదు ఎప్పుడైపోయినా. సో ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీకు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ యొక్క కష్టాలు ఏమైనా తెలిసాయా? టు బీ ఫ్రాంక్, నాకు కెమెరా పట్టుకోవడం కూడా రాదండి ఈ సినిమా ఒప్పుకునే వరకు. నేను దుబాయ్లో కెమెరా కొన్నప్పుడు దాంట్లో బ్యాటరీ ఎక్కడ వేయాలో కూడా నాకు తెలియలేదు. వెళ్ళి షాప్ అతను అడిగాను, ఇది ఎలా ఆన్ చేయాలి అని. ఆన్ చేయాలంటే బ్యాటరీ వేయాలండి అన్నాడు. సో ప్రాక్టీస్ కోసం అని కెమెరా కొన్నాను, మెమరీ కార్డ్ ఎక్కడ వేయాలో కూడా తెలియదు నాకు. సో అది కూడా షాప్ అతనికి ఇచ్చి ఇది కూడా వేసిండంటే అప్పుడు ఆయన వేసిస్తే ఆన్ ఆఫ్ పైన బటన్ ఉంటుందని కూడా నాకు తెలీదు. దీన్ని ఎలా ఆన్ చేయాలని ఇబ్బంది పడుతున్నాను. లైట్ బ్లింక్ అవుతుంది కానీ ఆన్ అవ్వట్లా. ఆడు నన్ను చాలా సీరియస్గా చూసి ఇలా అన్నాడు, బటన్ ఇదే ఆన్, ఇది మాత్రం తెలియదు అని లుక్ ఇచ్చాడు. కొంచెం ఇబ్బంది కలిగింది. సో ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ డైరెక్టర్ గారు, సార్ ఇక్కడ సార్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అనేది చాలా సింపుల్ టైటిల్ సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్, ఎలా మీకు తట్టిందండి? అంటే ఆలోచన ఎలా స్టార్ట్ అయిందో చెప్తే ప్లాట్ చెప్పాల్సి వస్తుంది. ప్లాట్ చెప్తే మళ్ళీ ఇది రివీల్ అయిపోద్ది. అందుకే నేను చెప్పలేను, ప్లీజ్ ఏమనుకోవద్దు. డిఓపి గారు ఇందాక నుంచి ఏంటి సార్ అంటే బోర్లో ఆగి నీళ్ళు వచ్చినట్టు ఒక్కొక్క మధ్య మధ్యలో వచ్చి ఇచ్చి వెళ్తున్నారు ఏంటి? అది ఏంటి స్టార్టింగ్ ప్రాబ్లమా లేదంటే కనుక